వెల్కమ్ టు విత్ న్యూస్ లక్ష్యం సమాచారం నేను మీ సాయసితం ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బంగాళాఖాతంలో బలపడిన తుఫాను తాడేపల్లిలో రాష్ట్ర కంట్రోల్ రూమ్ ఏర్పాటు అధికారుల అలర్ట్. కౌంటింగ్ నిర్వహణ ప్రశాంతంగా నిర్వహించాలి అధికారులను ఆదేశించిన పెద్దపల్లి కలెక్టర్ ముజమ్మిల్. బెనర్జీ హత్యాయత్నం కేసులో ముద్దాయిల అరెస్ట్ 4 సెల్ ఫోన్లు 2 సిమ్ కార్డులు స్వాధీనం. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు ప్రాధాన్యతను గుర్తించండి 2K అవగాహన కార్యక్రమంలో బాపట్ల కలెక్టర్ రంజిత్ బాషా. ఇక డీటెయిల్స్ చూస్తే బంగాళాఖాతంలో ఏర్పడనున్న తుఫాను కోస్తాంధ్రపై పడగ విప్పనుంది. రాయలసీమలోనూ పెను ప్రభావం చూపనుంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమై పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తోంది. రాష్ట్ర జిల్లా స్థాయిలలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. తాడేపల్లిలో రాష్ట్ర కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఫోన్ నెంబర్లను ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. విపత్కర పరిస్థితిలో ప్రజలను రక్షించేందుకు ఎన్టీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధం చేసింది. నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం శుక్రవారం రాత్రి నెల్లూరుకు ఆగ్నేయంగా 790, బాపట్లకు దక్షిణ ఆగ్నేయంగా 860, మచిలీపట్నానికి దక్షిణ ఆగ్నేయంగా 850 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తూ శనివారం నాటికి తీవ్ర వాయుగుండంగా మారింది. అనంతరం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ ఆదివారం నాటికి తుఫానుగా బలపడుతోంది. ఆపై వాయువ్య దిశగా పయనిస్తూ ఈ నెల 4న దక్షిణ కోస్తాంధ్ర తీరానికి చేరుకుంటుంది. అనంతరం ఉత్తర దిశగా కదులుతూ 5వ తేదీ ఉదయం నెల్లూరు టు మచిలీపట్నం మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలోని అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా నిర్వహించే విధంగా సన్నద్ధం కావాలని కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి ముజమ్మిల్ ఖాన్ ఆదేశించారు. రామగిరి జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాలలో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ నిర్వహణపై సంబంధిత కౌంటింగ్ అధికారులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ కౌంటింగ్ పరిశీలకులు రాజేష్ సింగ్ రాణా, మందని సిపి పటేల్, పెద్దపల్లి సిఎన్ శ్రీధర్తో కలిసి పాల్గొన్నారు. ఆ తర్వాత కలెక్టర్ మాట్లాడుతూ డిసెంబర్ 3న ఉదయం 8 గంటలకు జేఎన్టీయూ కళాశాల బ్లాక్ 2లో పెద్దపల్లి, మందని, రామగుండం అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుందని, ముందస్తుగా పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ఉంటుందని స్పష్టం చేశారు. డిక్లరేషన్ లో 3 అంశాలు చెక్ చేస్తామండి. ఏం చెక్ చేస్తాం? సో అండ్ సో బ్యాలెట్ నాకు ఇష్యూ చేయబడింది, నా పేరుది, మిమ్మల్ని అటెస్ట్ చేసిన అధికారం ఒకటి, ఈ 3 ఉన్నాయి కదా దాంట్లో. ఫస్ట్ అవే చెక్ చేస్తాం. పోస్టల్ బ్యాలెట్ నంబర్ మ్యాచ్ అవ్వాలి. దేంతో మ్యాచ్ అవ్వాలి? బ్యాలెట్ ఓపెన్ చేయరు, బ్యాలెట్ కవర్ పైన రాసి ఉంటుంది. బ్యాలెట్ ని ఓపెన్ చేయము. ఎందుకు ఓపెన్ చేయము కూడా అని చెప్పేస్తానండి. సీక్రెసీ వైలేట్ అవుతుంది. డిక్లరేషన్ పైన తన పేరుంది, బ్యాలెట్ లో తన ఓటు ఉంది. ఈ రెండు ఎప్పుడు కలిసి ఉండకూడదు, అందుకే ఓపెన్ చేయము. క్లియర్ అందరికి? పాయింట్ నెంబర్ 2, బ్యాలెట్ రాస్తుంది, బ్యాలెట్ నంబర్ బ్యాలెట్ కవర్ పైన మ్యాచ్ అవుతుంది, డిక్లరేషన్ లో మ్యాచ్ అవుతుంది. రెండోది ఏం రాసాము అక్కడ? నా ఐడెంటిటీ, నేను ఎవరిని రాశాను అక్కడ. సో మీ పేరు సైన్ చేసి ఉంటే చాలు. ఆ సైన్ పేరు కూడా ఉండొచ్చు, ముద్ర కూడా ఉండొచ్చు. ఎలక్షన్ ఎక్కువ పెంచాలని మన ఆలోచన కాదు. రూల్స్ లోపల సెట్ అయినంతా పాజిటివ్ గా మనం చూసి యాక్సెప్ట్ చేస్తాం. రెండోది నేమ్ ఉంది. మూడోది అటెస్టింగ్ ఆఫీసర్ ఉండే, గుర్తుండే కదా. అటెస్టింగ్ ఆఫీసర్ ఎవరు? మన తహసీల్దార్ గారైనా ఇంకెవరైనా అటెస్ట్ చేస్తే వాళ్ళ పేరు, వాళ్ళ డెసిగ్నేషన్ ఉంటే చాలు.
స్టాంప్ సింప్లీ సే నేమ్ ఉంది, ఆ ఆఫీస్ని ఐడెంటిఫై చేయడానికి ఒక దారి ఉంది, సరిపోతుంది. ఈ మూడు ఉన్నప్పుడు బ్యాలెట్ని తీసుకొని ఇటువైపు వేస్తారు, డిక్లరేషన్ తీసుకొని ఇటువైపు వేస్తారు. బ్యాలెట్ ఓపెన్ చెయ్యము. రిజెక్ట్ చేసే సందర్భం చాలా మనం అప్పుడే ట్రైనింగ్ అప్పుడు కూడా ఒకసారి మాట్లాడాము. ఇట్ ఈస్ రైట్. రూల్ సేస్ డిక్లరేషన్ ఇస్ టు బి సీన్. డిక్లరేషన్ కవర్ యూ కెన్ ఓపెన్. నందం సుబ్బయ్య హత్య కేసులో నిందితుడైన బెనర్జీపై అక్టోబర్లో జరిగిన హత్యాయత్నం కేసులో ప్రధాన ముద్దాయిలు భరత్ కుమార్ రెడ్డి, రామ్మోహన్ రెడ్డిని 3వ పట్టణ ఇన్స్పెక్టర్ సిబ్బంది అరెస్ట్ చేసినట్లు ఇన్ఛార్జ్ డీఎస్పీ నాగరాజు వెల్లడించారు. వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరులో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తరచుగా ఇరు పార్టీల నాయకులు ప్రెస్ మీట్లు ఏర్పాటు చేస్తూ సమావేశాల్లో వారి మాటలు తారాస్థాయికి చేరడంతో బెనర్జీ పలుమార్లు ముద్దాయిలను బెదిరించారని తెలిపారు. పథకం ప్రకారం సాధికార సామాజిక బస్సు యాత్రను అదునుగా చేసుకుని గాంధీ రోడ్డుపై బెనర్జీ బైక్ను ఢీకొట్టి కొడవలితో దాడి చేసి నిందితులు బైక్ పై పరారయ్యారని వెల్లడించారు. శనివారం ఉదయం వీరి అరెస్ట్ ను డీఎస్పీ ధృవీకరించారు. భరత్ కుమార్ రెడ్డి వద్ద నుండి 4 సెల్ ఫోన్లు, 2 సిమ్ కార్డులు, రామ్మోహన్ రెడ్డి వద్ద నుండి 1 సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. భరత్ కుమార్ రెడ్డి మరియు రామ్మోహన్ రెడ్డి ఇద్దరు కూడా ఇంకొక పార్టీలో ఒక ప్రవీణ్ అనే వ్యక్తి నాయకత్వంలో ఉంటూ ఆ పార్టీకి సంబంధించి అన్ని కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవాడు. అయితే గతంలో నందం సుబ్బయ్య అని ఒక పార్టీకి చెందిన కార్యకర్త హత్యకు గురి కావడం జరిగింది. అందులో ఈ బెనర్జీ అనే ఇప్పుడు గాయాలు కలిగిన బెనర్జీ అనే అతను ముద్దాయిగా ఉన్నారు. అప్పటి నుంచి వీరికి వారికి పార్టీ పరంగాను వ్యక్తిగతంగాను విరోధం వచ్చింది. భరత్ కుమార్ రెడ్డికి, రామ్మోహన్ రెడ్డికి, ప్రవీణ్కి, అలాగే గాయాలు కలిగిన బెనర్జీకి. అది మనసులో ఉంచుకొని వీళ్ళు అప్పుడప్పుడు కూడా వాదులాడుకునేవాళ్ళు, తగరారు చేసుకునేవాళ్ళు. ఈ భరత్ కుమార్ రెడ్డి ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తులపైన ప్రెస్ మీట్ అగెనిస్ట్గా చేస్తే వాళ్ళు అగెనిస్ట్గా ప్రెస్ మీట్లు చేసుకుంటూ మనస్పర్ధలు చాలా తీవ్ర స్థాయికి వెళ్ళాయి. ఆ సందర్భంలో ఈ బెనర్జీ అనేక పర్యాయాలు ఈ భరత్ కుమార్ రెడ్డిని, రామ్మోహన్ రెడ్డి ఆ పార్టీ నుంచి మీరు పోండి అని చెప్పి బెదిరించడం కూడా జరిగింది. ఈ విధంగా చేసే క్రమంలో ఈ విషయాలన్నీ కూడా భరత్ కుమార్ రెడ్డి మరి రామ్మోహన్ రెడ్డి అనే వాళ్ళు ప్రవీణ్ గారు చెప్పడం జరిగింది ఒక పార్టీకి సంబంధించిన లీడర్తో. అయితే అవకాశం కోసం వేచి ఉందాం అని చెప్పడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఈ బెనర్జీని ఎలాగైనా మట్టు పెట్టాలనే ఒక పథకం రచించారు వీరు ముగ్గురు కలిసి. అందులో భాగంగా బస్సు సాధికార యాత్ర 28వ తారీఖున జరుగుతుంది. ఆ రోజు బెనర్జీ ఈ కార్యక్రమాల అరేంజ్మెంట్స్లో తిరుగుతూ ఉంటాడు. ఇదే అదనుగా అతన్ని మనం మట్టు పెట్టచ్చనేసి ఒక ప్లాన్ చేసుకొని ప్రవీణ్ కుమార్ ఆదేశాల మేరకు భరత్ కుమార్ రెడ్డి మరి రామ్మోహన్ రెడ్డిలో టౌన్లో తిరుగుతూ సుమారు 12:40 ఆ ప్రాంతంలో విజయ్ కుమార్ హాల్ నుంచి గాంధీ రోడ్డుకి వచ్చే రోడ్లో మెడినోవా సెంటర్స్లో వచ్చేటప్పటికి ముందుగా ఈ బెనర్జీ పోతూ ఉంటే రామ్మోహన్ రెడ్డి, ఈ భరత్ కుమార్ రెడ్డి అతను మోటార్ సైకిల్కి యాక్సిడెంట్ డాష్ కొడితే అక్కడ వారికి వాద ప్రతివాదనలు గొడవలు జరగడం. ఆ గొడవలు జరిగే క్రమంలో ఆల్రెడీ ప్లాన్ ప్రకారము అందుబాటులో ఉన్న కొబ్బరికాయల బండి దగ్గర నుంచి కత్తి తీసుకొచ్చి ఈ బెనర్జీని భరత్ కుమార్ రెడ్డి విచక్షణ రహితంగా నరకడం, ఈ రామ్మోహన్ రెడ్డి ఎంకరేజ్ చేయడం. ఆ స్ట్రగుల్లో కూడా రామ్మోహన్ రెడ్డికి తన కుడి చేతి వేళ్లకు 2కి కూడా గాయాలు కలిగింది. వేళ్లలో గాయాలు కలగడం జరిగింది. ఆ విచక్షణ రహితంగా ఓటు హక్కు ప్రాధాన్యతను ప్రతి ఒక్కరూ గుర్తించాలని బాపట్ల కలెక్టర్ పి రంజిత్ బాషా అన్నారు. ఓటు హక్కుపై నిర్వహించిన 2K రన్ అవగాహన కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ పచ్చజెండా ఊపి ప్రారంభించారు. బాపట్ల పట్టణంలో వందల సంఖ్యలో విద్యార్థులు, యువతీ యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. బాపట్ల మున్సిపల్ ఉన్నత పాఠశాల నుంచి ప్రారంభమైన 2K రన్ పాత బస్టాండ్ సెంటర్, గడియార స్తంభం సెంటర్, అంబేద్కర్ విగ్రహం మీదుగా రథం బజార్, రైల్వే స్టేషన్ రోడ్డులో నుంచి తిరిగి మున్సిపల్ ఉన్నత పాఠశాల వరకు కొనసాగింది. విద్యార్థులు ప్లకార్డులు చేతబుచ్చుకొని 18 ఏళ్ల నిండిన వారంతా ఓటు హక్కు పొందాలని, ఓటు విలువను గుర్తించాలంటూ పెద్ద ఎత్తున నినాదించారు.
ఇదిగో రోడ్ అక్కడ బాగుంటుంది రండి. వాయిస్ తర్వాత అండి ఇంకా వెనకరండి అన్న, కొంచెం వెనకరండి సార్, కొంచెం వెనకరండి. యువతలకు వద్దాం, యువతలకు వద్దాం. వెళ్ళు వెళ్ళు, ముందుకెళ్ళి వెళ్ళు. 15 సంవత్సరాలు నిండిన వారు. మీకు అందరికీ తెలుసు, ఓటు గురించి ప్రాధాన్యతని అందరూ గుర్తించాలి. ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆదేశాల మేరకు జిల్లాలో ఓటర్ల నమోదు కార్యక్రమం జరుగుతోంది. సో ఇది కంటిన్యూగా జరుగుతూ ఉంటుంది. సో స్పెసిఫిక్గా ఈ డిసెంబర్ 9th దాకా క్లెయిమ్ సబ్జెక్షన్ తీసుకుంటున్నాం మనం. సో ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే స్పెషల్గా కొత్త ఓటర్స్ ఉన్నారో, అంటే 17 సంవత్సరాలు దాటి 18 సంవత్సరాలు అవుతున్నటువంటి వాళ్ళు 17+ ఓటర్స్ అంటాము. సో వీళ్ళందరూ కూడా ఓటును విధిగా నమోదు చేసుకోవాలి. సో ఈ విధంగా ఎవరికైతే ఓటు హక్కు లేదో వాళ్ళందరూ ఓటును నమోదు చేసుకునే కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన బాపట్ల అర్బన్ పరిధిలో ఒక ర్యాలీని మనం ప్రారంభించబోతున్నాం. సో అందరికీ విజ్ఞప్తి ఏంటంటే ఓటు యొక్క ప్రాధాన్యతను గుర్తించండి, ఓటు నమోదు చేసుకోండి. ఓటు వేయించుకున్న తర్వాత తమకు డబ్బులు ఇవ్వలేదని సూర్యాపేటలో కొంతమంది మహిళలు ఆందోళన చేపట్టారు. ఓటు వేసిన తర్వాత తమకు డబ్బులు ఇవ్వలేదంటూ వారు ప్రశ్నించారు. నవంబర్ 30వ తేదీన జరిగిన పోలింగ్ కు సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని 20వ వార్డులో తమకు డబ్బులు ఇవ్వలేదని కొందరు మహిళలు ఆందోళన చేపట్టారు. ఓటర్లు రోడ్డెక్కిన ఈ వీడియో శనివారం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎవరిచ్చారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి విద్యా వ్యవస్థను విచ్ఛిన్నం చేస్తున్నాయని ఏఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి గుజ్జల వలరాజు ఆరోపించారు. ప్రొద్దుటూరు పట్టణంలోని సిపిఐ కార్యాలయంలో ఏబీవీపీ సమైక్య పట్టణ సమితి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరైన ఏఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి వలరాజు, సిపిఐ నాయకులు సుబ్బరాయుడు మాట్లాడుతూ నరేంద్ర మోడీ ప్రభుత్వం విద్యా వ్యతిరేక విధానాన్ని అవలంబిస్తుందన్నారు. కూర్చొని మాట్లాడుకుంటున్న 4 అంశాలు విద్యార్థులుగా బయట చాలా విద్యార్థి సంఘాలు ఉన్నాయి. పేరు కోసమో లేకపోతే కార్పొరేట్స్ కోసమో లేకపోతే ఓట్ల కోసం అందస్త భావాల కోసమో ఉన్నటువంటి ఆర్గనైజేషన్ లో విద్యార్థుల మెదడును కుచింపజేసే విధంగా ఉన్నటువంటి ఆర్గనైజేషన్ లో చాలా ఉన్నాయి. ఇందుకే మనం వచ్చి పోరాటం చేయాలనేటువంటి సుదీర్ఘ దీక్షతో ఎన్నుకున్నామంటే మన స్లోగన్ శాంతి అభ్యుదయం శాస్త్రీయ విద్యా విధానం. ప్రపంచ ఐక్యత కోసం, శాంతి కోసం, ప్రాంతాల మధ్య, దేశాల మధ్య, వ్యక్తుల మధ్య, కులమతాల మధ్య సమానంగా ఉండాలా, దేశాలకు మధ్య సమానంగా ఉండాలా, ప్రతి దేశంలో పౌరసత్వం విరాజిల్లాలనేటువంటి కోరుకునేటువంటి దాంట్లో ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ముందు వరుసలో ఉంది. ఇవాళ మన దేశంలో చూస్తా ఉన్నాం, విద్యార్థులకు మొన్ననే పక్కనే కర్ణాటక రాష్ట్రంలో హిజాబ్ అని పెట్టి కళాశాలలోకి రానినటువంటి ఘటనలు మనం విద్యాలయాలను ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్గా కలిసి వారి యొక్క సమస్యలు తెలుసుకొని ప్రభుత్వానికి రేపు పొద్దున చంపబెట్టుగా మారే విధంగా మా పోరాటాలు రూపొందిస్తూ ఉన్నాం. ఇవాళ మోడీ గవర్నమెంట్ ఇవాళ న్యూ ఎడ్యుకేషన్ పాలసీని తీసుకొని వచ్చి దాని తర్వాత మొన్న 22వ తారీఖు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో జువాలజీ చదవకపోయినా, బాటనీ చదవకపోయినా నువ్వు డాక్టర్ కావడానికి వెసులుబాటు ఉందని చెప్పి ఇచ్చేటువంటి అశాస్త్రీయ భావాలకు ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్
వ్యతిరేకిస్తూ ఉంది. అదేవిధంగా ఇవాళ రాష్ట్రంలో ఇంటర్మీడియట్, డిగ్రీ, పాలిటెక్నికల్ లేకపోతే మెడికల్ అన్ని అంశాలకు సంబంధించి కార్పొరేటీకరణ, ప్రైవేటీకరణ చేయబడుతున్నాయి. కానీ విద్యార్థులందరికీ అమ్మఒడి, వసతి దీవెన, విద్యా దీవెన సకాలంలో అందినటువంటి దాఖలాలు ఇవాళ రాష్ట్రంలో ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి ఆయన యొక్క మంత్రిమండలి మాత్రం పెద్ద ఎత్తున ఆర్భాటాలు, ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి. కానీ నిజంగా కింది స్థాయిలో ఉన్నటువంటి విద్యార్థుల పక్షాన్ని ఈ ప్రభుత్వం లేదని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. ఇవాళ కరువు సీమలో రాయలసీమ ప్రాంత విద్యార్థులుగా కరువు విలయతాండవం చేస్తూ ఉంటే అతివృష్టితో అనావృష్టితో జగన్మోహన్ రెడ్డి గారు ఆడుకుందాంరా కార్యక్రమం పెడుతున్నారు. కానీ మా తల్లిదండ్రులు కష్టాలను లేకపోతే మా యొక్క విద్యార్థుల ఫీజుల రాయితీలను ఆలోచించి వాటికి సంబంధించి అన్నిటిని భర్తీ చేసే విధంగా ఈ ప్రభుత్వం ఆలోచించడం లేదు. ఇంత దుర్మార్గమైనటువంటి ప్రభుత్వానికి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్గా చెక్కు పెడతామని, రేపొద్దున పెద్ద ఎత్తున పోరాటాలు శ్రీకారం చుడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జీవన్ రాజు, ఏఈసెట్ జిల్లా కార్యదర్శి, కడప. కొల్లు రవీంద్రపై మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. మచిలీపట్నం R&B గెస్ట్ హౌస్ లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కొల్లు రవీంద్రకు దేవుడు శాపం ఇచ్చాడు, సిగ్గు లేకుండా మాట్లాడడం ఏంటి అని వ్యాఖ్యానించారు. బందర్ అభివృద్ధిలో నువ్వు చేసింది ఏమిటో, నేను చేసింది ఏమిటో శ్వేతపత్రం విడుదల చేద్దామని ఆయన సవాల్ విసిరారు. మున్సిపల్ చైర్మన్లు సుమారుగా 80 పైచీలకు మున్సిపాలిటీలు, 80-90 మధ్య మున్సిపాలిటీలు ఉంటే దాంట్లో 60 చిల్లర మున్సిపాలిటీలు బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు ఇచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. సుమారుగా 600 చిల్లర జడ్పీటీసీలు, ఎంపీపీలు ఉంటే దాంట్లో 80% పైబడి ఎంపీపీలు కానీ జడ్పీటీసీలు కానీ బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు ఇచ్చినటువంటి గొప్ప నాయకత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. బీసీలకి ఆత్మగౌరవాన్ని నిలబెడతా రాజ్యాధికారాన్ని ఇచ్చి చదువు, వైద్యంలో ప్రాథమిక బాధ్యతగా తీసుకుని ప్రభుత్వం వారికి అందించేదానికి, అంటే చదువు నేర్పడం ద్వారా వారి జీవితాల్లో వెలుగు నింపడం అనేది ఏకైక మార్గం అని నమ్మినవాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ ఈ బందర్ నియోజకవర్గంలో 25,000 పైచిలకు మందికి నిరుపేదలకి ఇళ్ల స్థలాలు మంజూరు చేసినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. మీ కళ్ళకు ఒకసారి మీరు వెళ్ళి కళ్ళు మూసుకుపోయి కానీ కళ్ళు తెరుచుకుంటే వెళ్తే తెలుస్తుంది. కరగ్రహారంలో, నవీన్ మేకవానిపాలెంలో, లేకపోతే ఈ పక్క నుంచి కానీ, లేదా గిలకల దిండి కానీ, గిలకల దిండిలో మీ జన్మకి ఎప్పుడన్నా ఒక ఇంటి స్థలం ఇచ్చారా? ఎప్పుడు మీకే మెజారిటీ కదా. పాపం అమాయకులైన మత్స్యకారులు కులం అని చెప్పి మీరు రెచ్చగొడితే ఎప్పుడు మీతోనే ఉంటున్నారు కదా. ఒక్క పేదోడికి వాళ్ళు నిరుపేదలందరూ కూడా వర్షారులో లేదా అరుగుల మీద కాపురాలు చేసే పరిస్థితిలో ఒక్క పట్టా ఇచ్చిన పాపని పోయారు ఎప్పుడన్నా కొల్లేంద్ర గారు? గిలకల దిండిలో 100 కోట్లు ఎవరికన్నా పట్టాలు ఇచ్చారా? యాదవులు, మత్స్యకారులే కదా అక్కడ ఉన్నది. ఇచ్చారా ఎవరికన్నా? ఏ పేటలో, ఏ ఊర్లో ఎవరికి మీరు ఇళ్ల స్థలాలు ఇచ్చారు? అంటే పేదవాడికి మరి ప్రత్యేకించి అంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలు కానీ పేదలు కానీ మరి ఆత్మగౌరవం ఎక్కడ వస్తుంది? ప్రాథమికంగా అద్దింట్లో లేకుండా, ఎవరో పంచం లేకుండా, ఎవరో దయాదాక్షిణ్యాల మీద బతకకుండా సొంత ఇంట్లో గంజి పోసుకు తిన్నా కూడా గర్వంగా బతుకుతారు. ఈ మున్సిపాలిటీని అభివృద్ధి చేయటంలో కానీ లేదా సామాజిక సాధికారత సాధించడంలో కానీ, ఇక్కడ కానీ మండలంలో కానీ మీ ఇష్టం. మండలంలో ఎప్పుడు ఓసీ వచ్చినా పేరు నాని అనేవాడు ఎప్పుడు బీసీలనే పెట్టుకున్నాం. ఈ రకమైనటువంటి అంటే బురదేసే కార్యక్రమం, ఈర్ష్య, అసూయతో మాట్లాడేటువంటి కార్యక్రమం. కానీ పోనీ ఎవడన్నా కనీసం బందర్ విలేకరన్నా పోనీ రాసి మాట్లాడి సావచ్చు. ఎవడన్నా అద్దెకి తెచ్చుకుని ఎక్కడి నుంచో విలేకరు ఇక్కడ ఎవడో పనికిరాంటే అక్కడి నుంచి ఆడెవడో బతుకు తెరుగు కోసం వస్తే ఆడేది రాసిస్తే అది మాట్లాడటం, ఏది రాసిస్తే అది మాట్లాడటం. అది ఇది తప్ప ఒప్ప, ఇది అబద్ధం కదా, ఇది బురదేయటం కదా. పారిశుద్ధ్య కార్మికుల శ్రమ వల్లే ప్రొద్దుటూరులో పారిశుద్ధ్య లోపం లేదని మాజీ ఎమ్మెల్యే నంద్యాల రెడ్డి అన్నారు.
నాయకులు చేస్తున్న అవినీతిలో అధికారుల హస్తం ఉండడంలో కింది స్థాయి ఉద్యోగులను అధికారులు దండించలేకపోతున్నారని నంద్యాల రెడ్డి విమర్శించారు. ఎమ్మెల్యే రాచమల్లు పారిశుద్ధ కార్మికులపై చేసిన వ్యాఖ్యలను మాజీ ఎమ్మెల్యే వరద ఖండించారు. కేవలం 3 నెలల కాలంలోనే ప్రొద్దుటూరులో పారిశుద్ధ్య సమస్యను చక్కదిద్దవచ్చని సూచించారు. ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో జరిగిన అవినీతి రాష్ట్రంలో మరెక్కడా జరగలేదని ఆయన వివరించారు. పారిశుద్ధ్యాన్ని గురించి మున్సిపల్ అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి ఇప్పుడు ఈ అపరిశుభ్రతకు కారణమంతా కూడా అప్పటి పాలకులేను, ఈరోజు అపరిశుభ్రంగా ఉండేదానికంతా కూడా గత పాలకులేను దీనికి కారణం అని చెప్పడం జరిగింది. మరి ఆయన 10 సంవత్సరాలుగా ఎమ్మెల్యే ఉన్నాడు. పారిశుద్ధ్యాన్ని మార్చాలా మంచి పరిస్థితుల్లో అంటే 3 నెలల సమయం సరిపోతుంది. 3 నెలల సమయంలో అందరినీ పారిశుద్ధ్య కార్మికులను, మున్సిపల్ కమిషనర్లు, ఇంజనీర్లను, శానిటరీ ఇన్స్పెక్టర్లను అందరినీ అలర్ట్ చేస్తే 3 నెలల కాలం సరిపోతుంది. గతంలో మేము అలాంటి పరిస్థితులు కూడా చేయించడం కూడా జరిగింది. కాలువల మరి వెళ్ళిపోయి తీయించడం కూడా జరిగింది. కాలువలు అన్నిటి కూడా ప్రొద్దుటూరు పట్టణం వల్ల ఎక్కడ చూసినా కూడా దోమలు విస్తరించి ఉన్నాయి. అని ఇప్పటికీ నేను ఏం చెప్తానంటే ఇప్పటికీ పారిశుద్ధ్య కార్మికులు కూడా వాళ్ళు చేయగలిగినంత పని చేస్తున్నారు. వాళ్ళను మనం ఏమాత్రం కూడా ఒక మాట అలా చెప్పాలి, వాళ్ళకు సెల్యూట్ చేయాలి కూడా. ఎందుకంటే వాళ్ళ పరిస్థితిలో ఉండేంత వరకు చేస్తున్నారు. పట్టణం పెరిగిపోతూ ఉంది. చాలా వరకు పెరిగే కొద్దీ ఇక్కడ జనాభా పెరిగే కొద్దీ కసులు గిసులు కాలువలు ఈలువలు ఇవన్నీ కాలువల్లో వేయడం ఈ కారణాల వలన వాళ్ళు కొంతవరకు చేయగలిగినంత అయితే వాళ్ళు చేస్తూనే ఉన్నారు. పారిశుద్ధ్య కార్మికులు ఈ విషయంలో తప్పులు పట్టాల్సిన పని లేదు. పూర్తి అధికారుల బాధ్యత ఇది. అధికారులు శానిటరీ ఇన్స్పెక్టర్లు రోడ్ల మీద తిరుగుతున్నారా, కాలువల మీద తిరుగుతున్నారా, కూటికి తీసినారని చూస్తున్నారా, కసులు ఎత్తినారని చూస్తున్నారా, మున్సిపల్ చైర్మన్ కాలువల మీద దిగిపోతున్నారా, మున్సిపల్ కమిషనర్ కాలువ మీద దిగిపోతున్నారా? మీకు కావాల్సిన లంచగొండే అధికారులందరినీ తీసుకొచ్చి పెట్టుకొని ఒక పనికి 2 సార్లు ఎస్టిమేట్ చేసుకొని ఆ పనిని 2వ సారి చేసుకుంటూ ఊరికే డబ్బులు తినేదానికోసం ఉన్నారు తప్పక అధికారులు మీరందరూ ఎమ్మెల్యేతో సహా అందరూ పారిశుద్ధ్యము పట్టణము మనది, మనకు ప్రజలు ఓట్లు వేసారనే ఒక బాధ్యత ఉందే, ఒక చైతన్యం ఉందే మీలో? ఎవరు చేస్తున్నారా? ప్రతి ఇంటి ఇల్లు కట్టుకుంటామని ప్లాన్కి అప్లై చేస్తే డబ్బు. రూరల్ ప్రాంతంలో ఎక్కడైనా కూడా మేము అప్లై చేసుకుంటాము, అప్లై చేయాలంటే డబ్బు. లక్షల రూపాయల డబ్బులు టౌన్ ప్లానింగ్ కూడా తీసుకుని ప్లాన్లు అప్రూవ్ చేస్తున్నారు. వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు మున్సిపల్ కార్యాలయంలో ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనారోగ్యం బారిన పడి వైద్య ఖర్చులు భరించలేని రాష్ట్ర ప్రజలకు భరోసాను కల్పిస్తూ వారు వైద్య ఖర్చుల నిమిత్తం ఖర్చు చేసిన డబ్బులను సీఎంఆర్ఎఫ్ చెక్కుల ద్వారా వారి ఖాతాల్లోకి జమ చేయడం ప్రజలందరూ హర్షిస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ భీమునిపల్లి లక్ష్మీదేవి నాగరాజు, పలువురు వార్డు కౌన్సిలర్లు, సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులు పాల్గొన్నారు. $3.5 లక్షలు పెట్టాం. 3 లక్షలు వచ్చింది సుబ్బరాయుడికి. సుబ్బరాయుడు 20 ఏళ్ళు సేవ చేసిన వారికి అదే మా జెండా మా 20 ఏళ్ళ 30 ఏళ్ళ 30 ఏళ్ళు బండి తోలినాడు ఈయన వరదరాజిరెడ్డి గారికి. ప్రజలారా, వరదరాజిరెడ్డి పర్సనల్ డ్రైవర్. వరదరాజిరెడ్డి రాజకీయ జీవితంలో కష్టాలు, సుఖాలు, ఫ్యాక్షనిజము, బాంబులు అన్ని చూసిన సందర్భంలో తన ప్రాణాలను పణంగా పెట్టి ఆయనను సురక్షితంగా అన్ని చోట్లకు చేర్చిన వాడు సుబ్బరాయుడు. ఇతనికి జబ్బు వస్తే 3,50,000 రూపాయలు ఖర్చు చేస్తే మేము సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి 3 లక్షల రూపాయలు చెక్ ఇప్పిస్తున్నాం. ఇది మా జెండా కావచ్చు, రాచమల్లు హృదయం కావచ్చు. యథావిధిగా కొనసాగే సాంప్రదాయమే. అందులో భాగమే మరొకసారి మళ్ళీ ఈరోజు సీఎం గారి సహాయ నిధి నుండి వారి ఆరోగ్యాల కోసం వారు వెచ్చించిన డబ్బును ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుండి చెల్లించడం. సీఎంఆర్ఎఫ్ ఈరోజు 11 మందికి చెక్కులు ఇస్తూ ఉన్నాం.
12,23,000 రూపాయలు అమౌంట్ ఇస్తూ ఉన్నాం. 11 మందికి కలిపి 12,23,000 రూపాయలు. అంటే వివిధ రకాల వారి ఆరోగ్యానికి సంబంధించిన వారు ఖర్చు చేయగా అది ఎమ్మెల్యే గారి దగ్గరికి తెచ్చి వారి బిల్లులు ఇస్తే ఎమ్మెల్యే గారు లెటర్ ఐడి మీద ముఖ్యమంత్రి గారి సహాయ నిధికి దరఖాస్తు చేసుకుంటే అక్కడ ఉండబడిన డాక్టర్ల బృందం అన్నీ గమనించి 60%, 70%, 80%, రకరకాల 100% కూడా ఇస్తారు. వారు ధృవీకరిస్తే 60%కి అయితే తక్కువ రాదు. అట్లా వచ్చిన డబ్బు 11 మందికి కలిపి 12,23,000. ఇప్పటి వరకు ఈ 4.5 సంవత్సర కాలంలో కొన్ని వందల మందికి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి సహాయం చేసినాం, కొన్ని కోట్ల రూపాయలు చేసినాం. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఉపయోగపడేది అదొక లెక్క. అంటే ఎవరికైతే ఆరోగ్యశ్రీ కార్డు, తెల్ల రేషన్ కార్డు కలిగిన వారికి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిందో వారికి వారి ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా ఎక్కడైనా హైదరాబాద్లో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఎక్కడైనా పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో కూడా, ప్రొద్దుటూరులో ఉండే ప్రైవేట్ హాస్పిటల్లో కూడా ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ భాగంగా కేంద్ర ఎన్నికల సంఘం ఏపీలో ఉన్న అన్ని పోలింగ్ కేంద్రాల్లో 2 రోజుల పాటు ప్రత్యేక శిబిరాలు నిర్వహించనుంది. చిత్తూరు జిల్లా కుప్పంలో అధికారులు పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక శిబిరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఉదయం 10 గంటల నుండే ప్రజలు తమ ఓటుని పరిశీలించుకునేందుకు వీలుగా కేంద్రాల వద్ద అన్ని ఏర్పాట్లు చేశారు. అక్కడికే దయచేసి మన ఓటు ఉందా లేదనేది చెక్ చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా సంబంధించి అక్కడ మన ఓటు కాబట్టి అదే మాదిరిగా కుప్పం ప్రాంతంలో మన 169 నుంచి 167 వచ్చినారు సార్. ఫామ్ 7 ఇచ్చినప్పుడు ఏమి చేస్తున్నారు, ఏమి చేస్తున్నారు రేపు ఈ 2 రోజులు రాబోయే 24 ఎన్నికలకి ఆఖరి ఓటర్ వెరిఫికేషన్ రోజులుగా మనం భావించాలి. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ఈ ఆఖరి రాబోయే 24 ఎలక్షన్కి జనవరికి ఓటర్ లిస్టులు, కొత్త ఓటర్ లిస్టు రిలీజ్ చేస్తుంది. ఈ ఓటర్ లిస్టులో మన ఓటు ఉందో లేదో తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఓటర్కి ఉంటుంది. అలాగే చాలా మంది చెప్తుంటారు ఈ 2-3 సంవత్సరాలుగా చూసుకుంటే దాదాపు 20,000 ఇంకా 25,000 ఓట్లు కుప్పం నియోజకవర్గంలో తీసేసినారనేది ఒక ప్రచారం. ఈరోజు రేపు కొత్త ఓట్లు చేర్చుకోవడం కానీ, చనిపోయిన ఓట్లని డిలీట్ చేయడం కానీ, ఎవరైనా షిఫ్టింగ్ ఉండి భార్య ఒక బూత్లో ఉండి భర్త ఒక బూత్లో ఉండి ఒక బూత్కి మార్చుకోవడం కానీ, ఈ 2 రోజులు కూడా ఎలక్షన్ కమిషనర్ గారు మనకి ఒక అవకాశంగా కల్పించారు. 2024 ఎన్నికలకు ఇది చివరి చేర్పుల మార్పుల కోసం ఈరోజు ఎలక్షన్ కమిషనర్ గారు అక్కడికి పంపించడం జరిగింది. మన పోలింగ్ కేంద్రాల్లో ఎక్కడైతే మనం ఓటు వేస్తామో అక్కడికి బూత్ లెవెల్ ఆఫీసర్స్ కూడా అక్కడికి వస్తున్నారు. మనం ప్రజలందరూ కూడా దయచేసి మన ఓటు హక్కు ఉందా లేదనేది, ఓటు హక్కు అనేది ప్రజాస్వామ్యంలో మనకి రాజ్యాంగ పరంగా కల్పించిన హక్కు, దాన్ని వినియోగించుకోవడం కూడా మన బాధ్యత. కాబట్టి మన ఓటు ఉందా లేదనేది 100% చూసుకోవాలి. బాపట్లలోని చిలు రోడ్డు సెంటర్లో దివ్యాంగులు ఉసిరికాయల శ్రీనివాసరావు నూతనంగా ఏర్పాటు చేసిన శివ టిఫిన్ సెంటర్ను బాపట్ల వైసీపీ దివ్యాంగుల విభాగం అధ్యక్షులు చెల్ల రామయ్య ప్రారంభించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా చెల్ల రామయ్య విలేకరులతో మాట్లాడుతూ ప్రతి ఒక్క దివ్యాంగులు కూడా ఇలాంటి చిరు వ్యాపారాలు చేసుకోవడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈరోజు బాపట్ల కొత్త బస్ సెంటర్ కాడ ఎల్లపాలెం రోడ్లో మా తోటి దివ్యాంగుడైన ఉసిరిగా సీనన్న ఆయన కాళ్ళ మీద ఆయన నిలబడటం కోసం, కుటుంబాన్ని పోషించడం కోసం, వికలాంగుడై కూడా ప్రభుత్వం ఇచ్చే పెంచే డబ్బులతో కాకుండా ఇంకా కొంత డబ్బును పోగు చేసుకొని శివ టిఫిన్ చేసింది ఒక బండిని టిఫిన్ వార్తలుగా ఏర్పాటు చేసుకున్నాడు. ముందుగా మేమందరం కూడా శ్రీనివాసరావుకి ధన్యవాదాలు తెలుపుకున్నాం. నిజంగా వికలాంగులుగా ఉన్నప్పుడు మనం ఏమైనా ఒక చేయగలతో ఆయన ముందు ఈ బాపట్ల నియోజకవర్గంలో వికలాంగులందరూ కూడా వికలాంగులు కూడా పాలు చేసుకోవడానికి ముందుకు
మా ఎమ్మెల్యే పునరావృతి గారి దృష్టికి తీసుకువెళ్ళి జగనన్న ప్రభుత్వం ద్వారా కూడా ఈ చిరు వ్యాపారం చేసుకున్న వికలాంగులకు లోన్లు కల్పించాలనే విషయాన్ని కూడా తెలియజేస్తారని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన శ్రీనివాసరావుకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. వెల్కమ్ టు వీటి న్యూస్. లక్ష్యం సమాచారం. నేను మీ సాయసిద్ధం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బంగాళాఖాతంలో బలపడిన తుఫాను. తాడేపల్లిలో రాష్ట్ర కంట్రోల్ రూమ్ ఏర్పాటు, అధికారుల అలర్ట్. కౌంటింగ్ నిర్వహణ ప్రశాంతంగా నిర్వహించాలి. అధికారులను ఆదేశించిన పెద్దపల్లి కలెక్టర్ ముసమిల్. బెనర్జీ హత్యాయత్నం కేసులో ముద్దాయిల అరెస్ట్. 4 సెల్ ఫోన్లు, 2 సిమ్ కార్డులు స్వాధీనం. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు ప్రాధాన్యతను గుర్తించండి. 2K రన్ అవగాహన కార్యక్రమంలో బాపట్ల కలెక్టర్ రంజిత్ బాషా. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వీత్రి న్యూస్. లక్ష్యం సమాజహితం.